మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కృష్ణా గోదావరి జలాలపై ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత చేసిన వ్యయం వంటి అన్ని అంశాలను సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో చర్చించినట్లు తెలుస్తోంది. జనవరిలో నూతన సర్పంచ్లందరితో హైదరాబాద్లో భారీ సభ ఏర్పాటుకు నిర్ణయించినట్లు సమాచారం. నదీ జలాలు, నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతుండటంతో బలంగా తిప్పికొట్టేందుకు సర్కార్ సన్నద్దమవుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి జలాలతో పాటు పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు మంత్రుల్ని అభినందించారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావించిన ఓటర్ల జాబితాల్లో సవరణల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. జీహెచ్ఎంసీ విస్తరణపై వస్తున్న ఫిర్యాదులపై మంత్రులతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. విస్తరణ పూర్తయిన తర్వాత నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీ పరిధిని అలాగే ఉంచి కొత్తగా ఏర్పడిన డివిజన్లతో మరో 2 నగరపాలక సంస్థలు ఏర్పాటు చేయొచ్చని చెబుతున్నారు. కొత్తగా ఏర్పడే నగరపాలక సంస్థల్లో ఒక్కో దానిలో 70 నుంచి 80 డివిజన్ల పరిధితో తొలుత ఉండొచ్చని, ఆ తర్వాత 100కు పెంచాలనే ప్రతిపాదనలపైన మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. డివిజన్లలో మార్పులపై భారీగా ఫిర్యాదులు రావడానికి కారణాలపైన ఆరా తీసినట్లు సమాచారం. నగర విస్తరణపై ఆర్డినెన్స్ జారీ చేయాలని సమావేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగర విస్తరణతో పాటు మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, అభివృద్ధి పనులు పుంజుకుంటాయని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నగర విస్తరణ తర్వాత రాజకీయంగా వచ్చే మార్పులపైన మంత్రులు చర్చించారని సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గెలిచిన స్థానాలు, మొత్తం సర్పంచ్ల విద్యార్హత వంటి అనేక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గెలిచిన సర్పంచ్లకు స్థానిక పరిపాలనపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. సంక్రాంతి వరకు సర్పంచ్లందరితో హైదరాబాద్లో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంచాయతీల వారీగా పోటీ చేసి గెలిచిన, ఓడిన పార్టీల మద్దతుదారులకు వచ్చిన ఓట్ల వివరాల్ని మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా తయారు చేసి విశ్లేషించాలని నిర్ణయించినట్లు సమాచారం. 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి DPR వెనక్కొచ్చిందని సమావేశంలో చర్చ జరిగింది. ఎన్జీటీ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు తాగునీటి ప్రాజెక్టుగానే చేపడతామని అప్పటి ప్రభుత్వం చెప్పగా 7.25 టీఎంసీలకే పనులు చేయాలని కోర్టు చెప్పిందని వెల్లడించారు. 80 టీఎంసీలతో పూర్తి స్థాయిలో చేపట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుంటుంటే ప్రజల్ని తప్పుదారి పట్టించేలా కేసీఆర్ మాట్లాడారని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదించగా మంత్రులందరూ అంగీకరించినట్లు సమాచారం. 29వ తేదీ నుంచి సమావేశాలు పెట్టి కృష్ణా గోదావరి బేసిన్ల గురించి సమగ్రంగా చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 3 నుంచి 4 రోజుల పాటు అసెంబ్లీ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, శాసనసభ సమావేశాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ, తాజా రాజకీయ పరిణామాలు ఇలా పలు అంశాలపై ముఖ్యమంత్రి వివరాలు చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో నీళ్లు, నిజాలు అనే అంశంపై నదీ జలాల వాటా సాధనలో బీఆర్ఎస్ చేసిన పనులపై గట్టి వాదనలు వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల నీటి వాటాలు, కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, ఆ రాష్ట్రం అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చర్చ పెట్టనున్నారని సమాచారం. నీటిపారుదల, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై గత సర్కార్ అనుసరించిన విధానాల్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎండగట్టాలని మంత్రుల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని తెలుస్తోంది.